ఆయనలో కనపడాల్సినటువంటి నీతి నీలో నాలో అది కనపడడానికి పాపం ఎరుగని యేసయ్య పాపిగా మారిపోయాడట. చాలామంది అంటారండి, దేవుడు నా కోసం ఏం చేశాడండి, ఇన్ని అప్పులు, ఇన్ని సమస్యలు, ఇన్ని రోగాలు నాకు ఒక్కడికే ఉన్నాయి, నాకు ఒక్కదానికే ఉన్నాయి, నేను ఒక్కదాన్నే పడుతున్నా అని ఫీల్ అయిపోతారండి చాలామంది. నీకేం కావాలమ్మా? ఒక దోషివైన నిన్ను, పాపివైన నిన్ను, దుర్మార్గం పనులు చేస్తున్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన మీద వేసుకొని ఆయనలో నీతి అంతా నీలో కనబడేటట్టుగా చేసిన దేవాతి దేవుడు ఎంత ఏమిచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఆయన కృతజ్ఞులమై బ్రతకడం తప్ప. ఏం చేశాడు దేవుడు? నా సమస్యలు ఇంతే ఉన్నాయి, నా ఉద్యోగం ఇంతే ఉంది, నా అప్పులు ఇంతే ఉన్నాయి. ఏం చేయాలి దేవుడు నీకోసం? ఎంత చేశాడండి. ఇంత గొప్ప కృప భాగ్యం ఇచ్చాడు. పాపులుగా ఆగపడవలసింది మనం, కానీ ఆయన నీతంతా నీలోని కనపడేటట్టు చేశాట. నీలో ఉన్న పాపమంతా ఆయనలో కనపడేటట్టుగా చేసుకున్నాడట. అంత గొప్ప దేవుడు నీ రక్షకుడు యేసయ్యని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ని గణపరచండి.